పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. యోని ముద్రా త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. యోని ముద్రా త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. నామార్థము. యోని ముద్ర ద్వారాగా అభ్యసించేది. త్రిఖండేసి 3 విభాగాలకు అధిపతి. త్రిగుణ 3 గుణములు. అంబా జనని. త్రికోణగా త్రికోణములో ఉండేది. అనఘ పాపం లేనిది. అద్భుత చారిత్ర అద్భుతమైన చరిత్ర గలది. వాంఛితార్థ ప్రదాయిని కోరిన కోరికలను ప్రసాదించేది. అమ్మా, నీవు యోని ముద్రగా ఉన్న తల్లివి. సోమ సూర్య అగ్ని మంత్ర త్రిఖండాలకు ఆది స్వరవై ప్రకృతి యందలి త్రిగుణ స్వరూపిణివి. శ్రీచక్రమునందలి త్రికోణములలో త్రికోణివి. పరమ పవిత్రమైన పావన చరిత్ర కలిగిన నీవు భక్తుల వాంఛలను తీర్చు మాతవు. అద్వైతార్థము. యోని ముద్ర కాలి మడమలతో ఉపస్థను అణిచి ఉంచుతూ చేసే సాధన. ఈ సాధన ద్వారాగా కుండలిని శక్తి త్వరితంగా జాగృతమవుతుందని అంటారు. ఆ భంగిమలో దేహమును స్థిరంగా ఉంచినప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్ని అణిగి శక్తి జాగృతమవుతుంది. జ్ఞాన పరిపక్వత కలుగుతుంది. త్రిఖండేసి ప్రాణశక్తి శరీరంలో 72,000 నాడుల ద్వారాగా ప్రవహిస్తూ శరీరంలో 3 ఖండములలో పనిచేస్తుంది. మొదటి ఖండము కటి ప్రదేశం నుంచి క్రింద భాగము, అంటే మల మూత్ర విసర్జన స్థానాలతో కలిపి కాళ్ళు ఉండే భాగము. ఇక్కడ పనిచేసే ప్రాణశక్తి జీవుణ్ణి లౌకిక విషయాల వాంఛల పైన మళ్లిస్తుంది. అంటే మన పొట్ట దగ్గర నుంచి కింద వరకు అది ఎప్పుడూ కూడా అక్కడి నుంచి మన ఈ ప్రాపంచికంలోనే ఉంటుందన్నమాట. రెండవ ఖండము మధ్య కూటమి. కటి ప్రదేశం నుంచి కంఠము యొక్క క్రింద భాగం వరకు ఒక ఖండము. ఇక్కడ ప్రాణశక్తి శరీర అవయవాల నిర్వహణ చేస్తుంది. శరీరావయవాల నిర్వహణ చేస్తుంది. అంటే ఈ మన గుండె కొట్టుకోవటము, ఊపిరితిత్తులు, మన శ్వాస ఆడటము, తిన్నది జీర్ణం అవటము, ఇలా అన్ని. మూడవ ఖండము కంఠం నుంచి శిరస్సు వరకు ఉన్న విభాగము. ఇక్కడ ప్రాణశక్తి జ్ఞానంగా పనిచేస్తుంది. అది ఇక్కడి నుంచి కంఠం నుంచి పై వరకు ఉండేదంతా జ్ఞానమే. అంటే మన బ్రెయిన్ మరి అంతే కదా. ఈ 3 కూటములను, అంటే మొదటి కూటము అంటే ఈ పొట్ట దగ్గర నుంచి కిందకి, పొట్ట దగ్గర నుంచి కంఠం వరకు, కంఠం నుంచి పై వరకు ఈ 3 కూటాలని పనిచేస్తున్న కుండలిని శక్తిని త్రిఖండేసి అని స్తుతించారన్నమాట. త్రిగుణాంబ ప్రతి మానవుడిని త్రిగుణములే ప్రపంచంలో బందీలుగా చేస్తున్నవి. ఆ 3 గుణాలు అనంత ప్రకృతి వలన కల్పించినవి కాబట్టి ఆ విశ్వశక్తిని త్రిగుణాంబ అని స్తుతించారు. సత్వరజో తమో గుణాలు. తమో అంటే కింద, రజో పైన, సత్వగుణము అంటే ఫస్ట్ కంఠం నుంచి సత్వం. ఇట్లా 3 గుణాలు ఉంటాయి మనకి. తమో గుణం అంటే ఏ పని చేయకుండా బద్ధకంగా అలా కూర్చోవటం తమో గుణము. రజోగుణం అంటే అహంకారము. అంటే ఎట్లా అంటే నేను గొప్ప, నేనిది, నేను ఒక డాక్టర్ని, లేకపోతే నేను ఒక లాయర్ని, లేకపోతే నాకు అన్నీ తెలుసు, అట్లా అన్ని నేను ఒక గొప్ప ఒక పేరు, ఒక ప్రఖ్యాతలు అట్లా. దానికి రజోగుణము. సాత్విక గుణం ఏంటంటే
చక్కగా అందరితో కలిసి, మెలిసి, సున్నితంగా, ప్రశాంతంగా ఉండటం అనమాట. మనం చేరుకోవాల్సింది సాత్విక గుణం. ఆ సాత్విక గుణం నుంచి కూడా ఎళ్ళిపోయి నిర్గుణ గుణంలోకి చేరాలి. కానీ మనం చేసే పనులు సాత్వికంగా చేస్తూ ఉండాలి. త్రిగుణాంబ ప్రతి మానవుణ్ణి త్రిగుణములే ప్రపంచంలో బందీలుగా చేస్తున్నవి. ఈ 3 గుణాలు అనంత ప్రకృతి వల్ల కల్పించినవి కాబట్టి ఆ విశ్వశక్తిని త్రిగుణాంబ అని స్తుతించారు. త్రికోణగా మహాప్రతిభావంతమైన విశ్వశక్తి మానవ కపాలంలో ఉన్న త్రికోణము లో త్రికోణంలోనే ఉన్నదని, అక్కడే సర్వదర్శనం అవుతుందని త్రికోణగా అన్నారు. అనగా విశ్వశక్తి మానవుల్లో ఉండే ప్రాణశక్తి. రెండూ కూడా పరమ పవిత్రమైనవి. వాటిలో ఎటువంటి దోషాలు లేవు. మానవుడు ఎంతటి అపవిత్రుడైనప్పటికినీ, అతనిలో ఉండే కుండలిని శక్తి జాగృతమైనప్పుడు పాపి కూడా పవిత్రుడవుతాడు అని అనగా అనే నామానికి నామార్థము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు భగవానుడు. అద్భుత చారిత్ర పరమ నిశ్చలమైన అనంతాకాశం విశ్వంగా ఎలా పరిణమించింది, అందులో జీవ పరిణామ క్రమం ఎలా జరిగింది, జీవులలో మానవుడు ఎలా ఆవిర్భవించాడు, ఆ జీవుల్లోకి నేను ఎలా వచ్చాను, ఇప్పుడు నేను ఏమి చేసే తిరిగి పరమ నిశ్చలమైన ఆకాశ స్వరూప దైవంగా మారుతాను అనేది ప్రతి ఒక్కరి చరిత్ర మరియు పరిష్కారం కూడా. దైవ చరిత్ర కూడా అదే. నీ చరిత్ర, నా చరిత్ర కూడా ఇదే. ఇదే అద్భుత చారిత్ర. దీనిని గ్రహించిన వారు ఆత్మజ్ఞానులవుతారు. అది. అంటే అసలు నేనెవరిని? రమణ మహర్షి అంటారు కదా! నేనెవరు? నేనెవరు? అని. అంటే నేను ఈ భౌతికంగా కనపడే ఇదేనా? ఇంకా ఏమైనా ఉందా? అనేది తెలుసుకోవటమే అద్భుత చారిత్ర. వాంఛితార్థప్రదాయిని ఈ జ్ఞానం పొందిన వారికి దివ్యశక్తి వలన కోరికలన్నీ అర్థవంతంగా నెరవేరుతాయని వాంఛితార్థప్రదాయిని అంటూ కీర్తించారు అని పద్మాజక్క అమ్మ మనకి వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీలలితార్పణమస్తు. సాయినాథార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.